ఉమ్మడి కృష్ణా జిల్లా గుడివాడ మండలంలోని మోటూరులో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల వసతి గృహాన్ని ఆల్ ఇండియా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి తిరువీధుల శారద వెళ్లడం జరిగింది. 600 మంది పైచిలుకు ఉన్న హాస్టల్లో కనీసం మౌలిక వసతులు కూడా లేకపోవడం గమనార్హం. తినే తిండి పురుగులమయం, త్రాగే నీరు కలుషితం, స్నానానికి రోజుకు బకెట్ నీళ్లు కూడా దొరకని దుస్థితి. విద్యార్థులతో మీ బాత్రూంలను మీరే శుభ్రం చేసుకోండి అని ప్రిన్సిపల్ బెదిరించడం, బయటకి ఎవరైనా చెబితే ఇంటికి పంపడం లేక శిక్షించడం, అసలే ఆహారం సరిగా లేని స్థితిలో ఉండగా దీనికి తోడు 3 అంతస్తుల పైనుంచి కిందికి వచ్చి స్నానాలకు నీళ్లను మోసుకెళ్లడం, విద్యార్థినులకు చర్మ వ్యాధులు సైతం ఆవహించి దీనావస్థలో కాలం గడుపుతూ తల్లిదండ్రుల యొక్క కలలను సాకారం చేయడానికి కన్నిటిని దిగమింగుకుంటూ కష్టాలను కడుపులో ఉంచుకొని విద్యార్థి దశని అలాగే కొనసాగించడం దురదృష్టకరం. పై విషయాలకు సంబంధించిన ప్రతి విషయానికి సంబంధించి ఫోటోలు, వీడియోలను దీనికి ఎంక్లోజ్ చేయడం జరిగింది. అలా కాదు మేడం గారు, ఆల్టర్నేటివ్ చేసి ఏం చేయాలి? పిల్లలు సిక్ అయ్యే వరకు మీరు ఉండకూడదు కదా. లేకపోతే మీరు ఏదో చేయాలి కదా. అసలు ఒక్కసారి కాదమ్మా, ఒక రోజు దగ్గర చేసుకుంటాము. కొన్ని నెలలు అలాగే ఉంచి ఒకసారి చేయాలంటే ఎవరు చేస్తారు? వచ్చినాక పిల్లలు ఒక్కసారి మాత్రం ఉప్మాలో వచ్చిందండి, వెంటనే అది ఒకసారి కాదు, ఒకసారి వచ్చిందంటే వాళ్ళు అప్డేట్ చేయమని చెప్పింది. అప్పుడు చేయలేదు, రాలేదు ఫ్రెష్. ఆ రోజు ప్రాబ్లం వస్తే వెంటనే పక్కన పెట్టించేసారు. అసలు పిల్లలంటే జ్వరాలు దమ్ముతున్నారు, జ్వరాలు, ఇంజక్షన్లు, బ్లడ్ తీసుకున్నారు, కొట్టుకున్నారు కదా హాస్పిటల్. ఏం ప్రాబ్లం? హెల్త్ ఇప్పుడు ఉండుకో ఉంటే హెల్త్ ప్రాబ్లం లేదు. మీ పేరెంట్ లక్ష్మీ వచ్చిందండి. ఆ రోజు వెంటనే మెడిసిన్ పెట్టేసాము, మందు పెట్టించాము, ఆఫీస్ చేసి తర్వాత కూడా అది రిటర్న్ పంపించాము. మేడం వాడు ఒక్కరోజు జరిగితే హెల్త్ పాడవదు, మన పిల్లలకి మనం అలా పెట్టుకుంటామా? మేడం రియల్గా ఒక్కసారి కూడా జరగలేదండి. మీరు చెప్పేది రాదు. పిల్లలు డైరెక్ట్గా చెప్తే హెల్త్ వాళ్ళు ఇప్పుడు మేము చూసాము, ఎక్కడ చూసినా అసలు డయేరియా వచ్చే ప్రమాదం. స్కాన్ చేసి మగవాళ్ళు తీసేసి నరసింహారావు ముందు తీసేసినారు. ఈసీ మేడం గారికి చెప్పి తన పిల్లలకి ఫోన్ ఇచ్చి డబ్బులకి ఫోన్ నోటీస్లో పెట్టి తీసేసారు. తీసేసాక ఇంకొక స్కావెంజర్ నాగరాజు వాటర్ బాటిల్లో నీళ్ళు పోసుకొని వచ్చి లోపలికి సైకిల్ తెచ్చాడానికి పట్టుకున్నాము. మీరు కేర్ టేకర్ ఉన్నారు, ఎక్కడుంది కేర్ చేసి ఎక్కడుంది? ఇప్పుడు ఇది ఇక్కడ కూడా కడుగుతున్నారు, అంత రోడ్డు ఇక్కడ చూడండి. ఏంటది అది? పిల్లలు ఎక్కడెక్కడి నుంచో వచ్చే చిన్న పిల్లలు, మన పిల్లలు అలా వదులుతామండి. ఎవరు మీది లోకలేనా? అదే డైలీ సర్వీస్ చేస్తారా అని అడుగుతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడుగుతున్నారు. లోకలే కదా, దగ్గరలో ఉన్నారు కదా, మీరు కొంచెం జాగ్రత్త చూసుకోవాలి కదా. ఆడపిల్లలు కదండి, వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ లేకపోతే తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది? లేకపోతే ఇద్దరు కుకింగ్ స్టాఫ్, ఇద్దరు జెంట్సే వస్తున్నారు. మన సొమ్మే పెట్టట్లే, గవర్నమెంటే కదా. జ్వరం వచ్చింది కదా, మరి నేర్చుకున్నాం కదా, అట్లా చెప్పింది. అందరూ దగ్గుతున్నారు కదా పిల్లలు, అందరికీ బాగుంటుంది సరిగా. నేర్చుకున్నావా? ఇక్కడ ఎవరిలో పిహెచ్డీ చేశారా? మీకు ఎన్ని రోజులు ఇచ్చారు? అమ్మ 3 days ఉంచారా?